దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మన వందనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, ఈ సమయంలో లైవ్ కార్యక్రమాన్ని మనమందరము కూడా ప్రారంభించుకున్నాం. ప్రారంభ ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి. పాటల వాక్యములు సమస్త విషయాల్లో తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు కేరళైనా వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలత వేసినప్పుడే, ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము, నూతన లోకము, నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. పునాది మునుపే, ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. జీవమే జీవమే, ప్రాణమే ప్రాణమే, నిత్యము మనలో ఉండును. జీవమే జీవమే, ప్రాణమే ప్రాణమే, నిత్యము మనలో ఉండును. క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమయ్యుండును. పునాది మునుపే, ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలత వేసినప్పుడే, ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు.
సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలత వేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము, నూతన లోకము, నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గుడారమయ్యుండును, మనమంతా మరలా పాడేదము. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఘనదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, మరి ఈ సమయంలో మనం ముందుగా ప్రకటించుకున్నాం, మరి భార్యాభర్తలు ఏక శరీరమా ఎలా అనేటువంటి క్వశ్చన్ టాపిక్ని మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, అయితే ఆది నుంచి దేవుడు ఆదామును అవ్వమ్మలను సృజించి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ప్రియులారా మనం చూసినట్లయితే మరి గనుడైనటువంటి ప్రభు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరి ఆదామును అవ్వమ్మను సృజించి వారిని ఈ యొక్క భూమి మీద మరి ఉంచి ఉన్నాడు. వారికి మరి దేవుడు సర్వాధికారమును ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే మొట్టమొదట దేవుడు ఆదామును సృజించి ఉన్నాడు. మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయంలో స్పష్టంగా మనకి దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట దేవుడు ఆదామును సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆదాము సృష్టించబడ్డాడు నేల మట్టితోటి. ఈ జీవరాశులు కానీ జలచరములు కానీ మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ భూముల నుంచే తయారు చేయబడ్డాయి. అయితే ఆదామును దేవుడు ఈ యొక్క నేల మట్టిని జిగటమన్ను తీసుకొని ఆదామును సృజించి అన్నాడు మొట్టమొదట. అయితే ఈ ఆదాము వివిధ రకాలైనటువంటి జీవరాశులను వాటిని అన్నిటిని కూడా జతల జతలుగా తయారు చేసినటువంటి దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే వీటన్నిటినీ జతల జతలుగా తయారు చేసి ఉన్నాడు. వాటన్నిటిని కూడా మరి ఆడామగ రెండిటిని తయారు చేసినటువంటి దేవుడు ప్రియులారా మరి ఈ ఆదామును ఒక్కడిని తయారు చేసి ఉన్నాడు. మొట్టమొదట మరి ఆదామును ఒక్కడిని తయారు చేసి ఈ యొక్క జీవరాశులన్నిటినీ కూడా ఆదాము దగ్గరికి రప్పించి మరి వాటికి ఆదాము ఏ పేరు పెడతాడో, ఆదాము వాటికి ఏ పేరు పెడతాడో ఆ పేరును మరి వాటికి కలుగునట్లుగా దేవుడు చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 2వ అధ్యాయంలో మరి 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. అంటే ప్రతి జంతువుని ప్రతి మృగమును ప్రతి పక్షిని దేవుడు ఆదాము దగ్గరకు రప్పించాడు. అవి మరి జతలుగా
ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆయన సింహం అని పేరు పెట్టాడు, ఏనుగని పేరు పెట్టాడు, నక్కని పేరు పెట్టాడు. మరి భూజంతువులకి వివిధ రకాలైనటువంటి ప్రతి జంతువుకి కానీ మరి అన్నిటికీ కూడా పురుగులకు కానీ ప్రాకుజీవులకి అన్నిటికీ కూడా ఆయన మరి పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటికీ దేవుడు పేర్లు పెట్టించి ఉన్నాడు ప్రియులారా. ఆ యొక్క పేర్లు పెట్టించినటువంటి దేవుడు మరి ఆదామును చూసినప్పుడు ఆదాములో మరి ఇక్కడ జీవరాశులన్నీ కూడా వాటన్నిటికీ కూడా నేను పేరు పెట్టాను, కానీ నాకు సరిపడేటువంటి సాటి అయినటువంటి సహాయం నాకు లేకపోయింది అనేటువంటి ఫీలింగు ఆదాములో కలిగింది ప్రియులారా. ఈ జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టినప్పుడు అవన్నీ కూడా జతలుగా ఆదాము దగ్గరికి రావటం మనం చూస్తూ ఉన్నాం. జతలుగా ఆదాము దగ్గరికి రావటం మనం చూసాం. వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. మరి అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. దేవునికి స్తోత్రం. మరి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, మరి గాఢ నిద్ర కలగజేసినటువంటి దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీశాడట. తీసి స్త్రీనిగా నిర్మించాడు. స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆ యొక్క స్త్రీని చూడగానే తనలో నుంచి వచ్చినటువంటి ఎముక ద్వారా తయారు చేయబడినటువంటి మరి స్త్రీని చూడగానే అతనిలో పులకింత వచ్చేసింది. అతనిలో మరి ఒక పులకింత వచ్చేసింది. వెంటనే ఒక పాట పాడుతున్నాడండి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను, గనుక నారి అనబడును. ఒక పాట వచ్చేసిందండి. ఒక గొప్ప పాటను పెట్టి అన్నాడు. ఒక గొప్ప పాటను పాడి అన్నాడు. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి జీవరాశులను చూసినటువంటి ఆదాము, వాటన్నిటినీ జతలుగా చూసినటువంటి ఆదాము ప్రియులారా, ఈ యొక్క మరి అవ్వమ్మను చూడగానే అతనిలో పులకింత వచ్చింది. ఇది నాది అనేటువంటి ఫీలింగ్ను అతనిలో వచ్చింది. అందుకోసమే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అంటున్నాడు, ప్రవచిస్తున్నాడు. ఏంటి అనంటే మరి మానవ శరీరం ప్రియులారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే మానవ శరీరం అంతా కూడా మాంసము ఎముకల సమూహము. దేవునికి స్తోత్రం. ఈ శరీరం అంతా ఏంటండి? మాంసము ఎముకల సమూహము కదండి. ఈ యొక్క మాంసము ఎముకలు, నర్వస్ సిస్టమ్ అయితే అది కూడా మాంసమే. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి నాలుక మరి సమస్తమును కూడా ఎముకలు మరి మాంసము రెండు కలిపి మరి మానవ శరీరముగా మనకు నిర్మితమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాంసము ఎముకల సమూహమే మానవుని యొక్క శరీరం. అయితే ప్రియులారా, ఇక్కడ మరి ఆదాము తనకి అవ్వమ్మను చూడగానే వచ్చినటువంటి పులకింత పాటలో ఆయన పాడుతున్నటువంటి మరి ఆ యొక్క పద్యములో ఆయన పాడినటువంటి పాటలో మనం చూసినట్లయితే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అంటే దేవుడు ఏం చేశాడో తెలుసండి? మాంసాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా మరి ఎముకను తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ యొక్క మరి జీవరాశులన్నిటికీ కూడా ఆయన పేర్లు పెట్టినప్పుడు, వివిధ రకాలైనటువంటి జంతువులన్నిటికీ కూడా పేర్లు పెట్టినప్పుడు, ఆదాములో ఎవరున్నారండి? అవ్వమ్మ కూడా ఇమిడి ఉన్నదే. దేవునికి స్తోత్రం. పరిపూర్ణ మానవుడు. పరిపూర్ణ మానవుడు అంటే అవ్వమ్మను కలిగినటువంటి మానవుడిగా మనం చూస్తూ ఉన్నాం. అవ్వమ్మను కలిగినటువంటి ఆదామును మనం చూస్తూ ఉన్నాం. పరిపూర్ణ మానవుడు అంటే ఒక మానవునికి పరిపూర్ణత రావాలంటే ప్రియులారా, అతనిలో స్త్రీ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే, మరి అవ్వమ్మను మరి విడిగా అంటే ఆదాములో నుంచి ఎముకను తీశాడు, ఆదాములో నుంచి మాంసమును తీశాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. అంటే పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే ప్రియులారా, భార్యాభర్తలు ఏక శరీరము అంటే ఆ యొక్క ఆదాములో ఉన్నటువంటి ఎముకను తీశాడు, ఆదాములో ఉన్నటువంటి మాంసమును కూడా తీసి అవ్వమ్మగా తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాముకి అర్థమైపోయింది, ఈమె నా ఎముక, నా మాంసము. అంటే ఆదాము పేర్లు పెట్టేటప్పుడు ప్రియులారా, వివిధ జీవరాశులకు పేర్లు పెట్టేటప్పుడు అవ్వమ్మ కూడా ఆదాములో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మరి గాఢ నిద్ర కలిగిందో, ఆ గాఢ నిద్రను దేవుడు కలగజేసి అన్నాడో, అప్పుడు ఆదాములో నుంచి అవ్వమ్మను డివిజన్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదాములో నుంచి అవ్వమ్మను డివిజన్ చేసి ఎముకను తీసుకున్నాడు, అదేవిధంగా మాంసమును కూడా తీసుకున్నాడు. అవ్వమ్మ లక్షణాలన్నీ కూడా విడగొట్టబడ్డాయి. అవ్వమ్మ లక్షణాలన్నీ కూడా, స్త్రీ యొక్క లక్షణాలన్నీ కూడా ఆదాములో ఉన్నాయి కనుక, కాబట్టి ఆదాములో నుంచి అవ్వమ్మను డివిజన్ చేశాడు. అవ్వమ్మను మరి తయారు చేసి ఉన్నాడు, ఎముకను తీసుకున్నాడు, మాంసమును తీసుకొని మరి వారిరువురిని కూడా ఏం చేశాడండి? విడిగా పెట్టి ఉన్నాడు. అందుకోసమే దేవుడు అంటున్నాడు ఒక మాట, ఏమనో తెలుసండి? ఎక్కడైతే వారి మధ్యలో నేనుంటాను అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మరి ఈ సమయంలో మనం చూసినట్టే పిల్లరా, మరి ఆదాము మరి పరిపూర్ణ మానవుడు. వివిధ రకాలైనటువంటి జీవరాశులు మరి వాటికి పేర్లు పెట్టినప్పుడు ఆదాము పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నాడు. గాఢ నిద్ర కలిగిన తర్వాత, గాఢ నిద్ర పట్టించిన తర్వాత ప్రియులారా, ఆదాములో నుంచి అవ్వమ్మను డివిజన్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మరి భార్యాభర్తలు ఏక శరీరమా, బైబిల్ గ్రంథము ఎప్పుడు తప్పు చెప్పదండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడ్డదంటే అది సర్వసత్యం. దేవునికి స్తోత్రం. మరి ఇరువురు భార్యాభర్తలు ఏక శరీరమా? నిజమే, వారిరువురు కూడా ఒకే శరీరం. ఆదాములో అవ్వమ్మని కూడా పెట్టి ఉన్నాడు దేవుడు. ఆదామును నిర్మించినప్పుడు అవ్వమ్మ లక్షణాలు కూడా ఆదాములో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గాఢ నిద్ర కలిగిన తర్వాత ఆదాములో నుంచి అవ్వమ్మను ఏం చేశాడండి? డివిజన్ చేశాడు. వారిని అవ్వమ్మను విడగొట్టాడు. స్త్రీ లక్షణాలన్నీ కూడా విడగొట్టాడు. ఆమె బలహీన ఘటం అని బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది కదండి. ఆమె బలహీన ఘట్టం అని బైబిల్ గ్రంథము చెబుతూ ఉంది. జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టేటప్పుడు ఆదాములో అవ్వమ్మ కూడా ఇమిడి ఉన్నది. గాఢ నిద్ర కలిగిన తర్వాత ప్రియులారా, ఆదాములో నుంచి మాంసమును తీసుకున్నాడు దేవుడు. ఎముకను తీసుకొని అవ్వమ్మను విడిగా విడగొట్టేశాడు. స్త్రీ లక్షణాలు విడగొట్టబడ్డాయి. స్త్రీ లక్షణాలు మరి తీసివేయబడ్డాయి. అవ్వమ్మగా సపరేట్గా తయారు చేసి ఉన్నాడు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే ఇద్దరు కానీ ముగ్గురు కానీ నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తే
వారి మధ్యలో నేనుంటాను అనేటువంటి మాట ఎవరి గురించి చెప్పాడో తెలుసండి? అవ్వ ఆదాములు అంటే భార్య భర్తల గురించే చెప్పి అన్నాడు. మిమ్మల్ని నేను ఈ లోకములో విడగొడుతున్నాను, మీరిద్దరు కూడా ఏకీభవించి నాకు ప్రార్థన చేయాలి, అప్పుడు నేను మీ మధ్యలోకి వస్తాను. దేవుని యొక్క గొప్ప మర్మం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యం వారిరువురు కూడా ఏక శరీరము, ఒకే శరీరము అని చెప్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథములో. మానవుని యొక్క నిర్మాణం ఏంటండి? మానవ యొక్క నిర్మాణం ఎముకలో మాంసం. ఎముకను తీశాడు, మాంసమును తీసి దేవుడు అమ్మమ్మనగా తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ భూమి మీద భార్యాభర్తలు ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో దేవుడుండి గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, మీరు ఏకీభవించండి. ఒక కుటుంబాన్ని తయారు చేసి అన్నాడు. కుటుంబములో అవ్వ ఆదాములు వారు విడిగా ఉండి ఈ భూలోకములో వారు విడిగా జీవిస్తూ ఒకే మనస్సును కలిగి ఒకే మాట మీద ఈ లోకములో జీవించాలి. అప్పుడు నేను వారి పట్ల గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తాను అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. భార్య భర్తలను ఇరువుని కూడా దేవుడు ఏమంటున్నాడండి? వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు. వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి అంటే భార్య మరి భర్తకు లోబడాలి అని. భర్తకి దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆదామును ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏమనంటే మరి నీ భార్యను నువ్వు ప్రేమించాలి, భార్యను నువ్వు ప్రేమించాలని మరి ఆదాముకి దేవుడు చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, భార్య భర్తల విషయమై ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మరి ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంగమునకు మరి శిరస్సు అయిన లాగున పురుషుడు మరి భార్యకు శిరస్సు అన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలకు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. వారిరువురికి దేవుడు ఒకటే ఆజ్ఞాపించి ఉన్నాడు. మరి ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువుకు మీరు లోబడుతున్నారు స్త్రీలారా, మరి సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంగమునకు శిరస్సు అయిన లాగన మరి పురుషుడు భార్యకు శిరస్సు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో ప్రియులారా దేవుడు ఒక నియమాన్ని పెట్టి ఉన్నాడు. ఏంటి అనంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఈ ప్రపంచంలో శిరస్సుగా ఉన్నాడు. ఆయన శిరస్సుగా ఉన్నాడు. అయితే ప్రియులారా మరి దేవుడు ఒక హెడ్గా ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. మరి దేవుడే క్రీస్తుకు శిరస్సుగా కనబడుతూ ఉంటాడు. అయితే ప్రియులారా మరి సంగమునకు శిరస్సు ఎవరు అంటే క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు అంటే భర్త. ఈ ప్రపంచానికి హెడ్డు మరి క్రీస్తుకు శిరస్సుగా ఉన్నటువంటి దేవుడు ఒక క్రమాన్ని మనకిచ్చి ఉన్నాడు ప్రియులారా. ఒక క్రమాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. ఈ లోకంలోనికి క్రీస్తును పంపించి ఉన్నాడు. ఆ క్రీస్తుకు శిరస్సుగా దేవుడున్నాడు. ఆ యొక్క మరి శిరస్సు సంగమునకు శిరస్సు క్రీస్తు కనబడుతూ ఉన్నాడు. సంగమునకు శిరస్సు క్రీస్తు.
మరి పురుషునికి మరి స్త్రీకి శిరస్సు మరి పురుషుడు. దేవునికి స్తోత్రం. ఇట్లా ఒక క్రమాన్ని నియమించి ఉన్నాడు ప్రియులారా. అందుకోసమే సంఘము క్రీస్తుకు లోబడాలి, క్రీస్తు తండ్రికి లోబడతాడు, అదేవిధంగా భార్య భర్తకు లోబడాలి అన్నది ఒక నియమాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ క్రమములోనే ప్రియులారా సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. భార్యలు కూడా మరి ప్రతి సొంత పురుషులకు లోబడి ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో మరి తమ పురుషులకు లోబడవలేను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. సంఘము ఎట్లున్నా కానీ క్రీస్తు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలలో ఎవరు ఎట్లున్నా కానీ ఆయన సంఘమును పోషించి సంరక్షించేవాడు క్రీస్తు. ఆయన సంఘమును ప్రేమిస్తూ ఉన్నాడు. సంఘము కొన్నిసార్లు తప్పుటడుగులు వేసినప్పటికీ సంఘమును ప్రేమించటమే క్రీస్తు యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. సంఘమును ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడు. ఆయన సంఘమును మరి ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకోసమే సంఘము కోసం ప్రాణం పెట్టాడు, సంఘము కోసం బలయ్యాడు, సంఘము కోసం మరి దెబ్బలు తిన్నాడు, సంఘము కోసం రక్తము కార్చాడు, తన ప్రాణం పెట్టాడు, తన ప్రాణమును బలిగా అర్పించి అన్నాడు. వధ చేయబడ్డాడు, తన శరీరమంతా చేల్చబడ్డది, తన రక్తమంతా కార్చబడ్డది. ఇదంతా ఎందుకు చేశాడంటే దేవుడు క్రీస్తు సంఘమును ప్రేమించాడు గనక. దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ప్రేమించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయనలో దేవునికి క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూసినా కానీ అంత ఆనందము దేవునికి దొరకదండి. తన కుమారుల్లో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని క్రీస్తుతో చెప్పి అన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఆయనకు బాప్తిస్మివ్వగానే మరి దేవుడు పరలోకము నుంచి క్రీస్తును గురించినటువంటి మాటలు పలికి అన్నాడు. యేసు క్రీస్తును గురించినటువంటి మాటలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు తన యొక్క కుమారుడైనటువంటి క్రీస్తును ప్రేమించాడు. అందుకోసమే ఆయనను మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘము ఆయనకి లోబడాలని, క్రీస్తుకు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘము అన్ని విషయములలో సంఘము క్రీస్తుకు లోబడాలి. క్రీస్తుని మరి క్రీస్తుకు లోబడి క్రీస్తునే ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అన్ని విషయములలో సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా మరి భార్య అన్ని విషయములలో తన భర్తకు లోబడాలి అని దేవుడు చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మరి భార్య భర్తలకి 2 ఆజ్ఞలు ఇచ్చి అన్నాడు దేవుడు. ఏంటి అనంటే ప్రియులారా, మరి భర్త తన భార్యను ప్రేమించాలి. అయితే మరి భార్య అన్ని విషయములలో తన భర్తకు లోబడాలి. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడట. అంటే భార్యను ద్వేషిస్తే, భార్యను చీకొడితే తన్ను తాను ద్వేషించుకున్నట్టే. పురుషులారా మీరు ఎలర్ట్ కండి, మీ భార్యలను ప్రేమించండి. దేవుడు చెబుతున్నటువంటి మాట ఇక్కడ చూడండి. 28వ వచనంలో మనం చూసినట్లయితే, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపవలేను, ప్రేమింపబద్ధులై ఉన్నారు.
తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును మరి ద్వేషించువాడు ఎవడనో లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనుచున్నాడు. మనము క్రీస్తునకు శరీరమునకు అవయవములమై ఉన్నాం. అలాగే మరి క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘమును పోషిస్తూ ఉన్నాడు. అందుకోసమే మరి తన్ను తాను ప్రేమించుకోవటం అంటే భార్యను ప్రేమించటము. ఎంత గొప్ప విషయాన్ని దేవుడు చెప్పాడండి. మనల్ని మనం ప్రేమించుకోవటం అంటే నీ భార్యను ప్రేమించు. ఆమె నిన్ను ద్వేషించినా నువ్వు ప్రేమించాల్సిందే. ఓ భార్యలారా, మీకు దేవుడిచ్చేటువంటి సూచన ఏంటి అంటే నీ భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎట్లా ఉన్నా కానీ నువ్వు ఆయనకి లోబడాల్సిందే. ఇది బైబిల్ గ్రంథము చెప్పేటువంటి మాట, నా సొంత మాట కాదండి. పురుషులారా, నీ భార్యను నువ్వు ప్రేమించాల్సిందే. అది కలంకమైనను ముడత అయినను అట్టిది ఎలాంటిదైననో కానీ సంఘమును క్రీస్తు ప్రేమించినట్టుగా మరి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. తన్ను తాను ప్రేమించుకోవటమే. కాబట్టి ప్రియులారా, భార్య భర్తలు ఒకే శరీరము, రెండు శరీరాలు కాదండి. వారిరువురు కూడా ఒకే శరీరము. అంటే ఆదాములో నుంచి అవ్వమ్మను తీశాడు. అవ్వమ్మ లక్షణాలను దేవుడు విడగొట్టేశాడు. ఆదాము ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడో, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, భార్య భర్తలు అంటే మరి ఏదో వెంటనే పెళ్లి చేసుకొని, ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉందండి, వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. వెంటనే విడాకులు అవుతున్నాయి ప్రియులారా. అది చాలా తప్పు. భార్యను ప్రేమించేటువంటి వారంగా పురుషులు ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి భార్యను బలహీనమైన ఘటముగా ఎంచాలి అని చెప్పి పురుషులకు దేవుడు సూచన ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి బలహీన ఘటం అంటే ఏంటంటే, బలహీన ఘటం అనగానే ఏం గుర్తొస్తుంది నీకు? ఘటము అంటే కొండ. ఘటము అంటే కొండ. కొండ ఎంత బలహీనమండి. ఎంత ఎత్తు నుంచి మనం కొండను కింద పడేసామనుకోండి, అది పగిలిద్దా అట్లనే ఉంటుందా? పగిలిపోద్ది ప్రియులారా. పగిలిద్దా లేదా అండి? పగిలిపోద్ది. అంత ఎత్తులో నుంచి మనం కొండను కింద పడేస్తే అది పగిలిపోద్ది. అంటే మరి వాళ్ళని దేవుడు ఒక బలహీనమైనటువంటి ఘటంగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. పురుషుల్లో నుంచి భార్యను తీసి ఉన్నాడు, బలహీన ఘటమన్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఘటమును, ఆ యొక్క కొండను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పురుషుల మీద ఉన్నది. భార్యను ద్వేషించువాడు తన్ను తాను ద్వేషించుకొనుచున్నాడు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, నీ భార్యను నువ్వు ద్వేషిస్తున్నావా? అయితే నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నావు, నిన్ను నువ్వు ఛేదరించుకుంటున్నావు. గుర్తుపెట్టుకోవాలి, నిన్ను నువ్వు ఛేదరించుకుంటున్నావు. నీ భార్యను ప్రేమించటమే బైబిల్ చెప్పేటువంటి, పరిశుద్ధ గ్రంథము చెప్పేటువంటి మాట. పరిశుద్ధ గ్రంథము ఒక మాట చెప్పిందంటే దాన్ని శిరస వహించాల్సిందే ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా. ప్రియులారా, నువ్వు దేవుని మాటను పాటిస్తున్నావా? ఓ పురుషుడా, నువ్వు దేవుని మాటను పాటిస్తున్నావా? నీ భార్యను నువ్వు ప్రేమించుచున్నావా? అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. నీ భార్యను నువ్వు ద్వేషిస్తే నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నావు. కాబట్టి ప్రియులారా, మరి భార్యలను ప్రేమించాలి. ఓ స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి ప్రతి విషయంలో కూడా. ఆయన యజమానుడని పిలిచిందట శారా. దేవునికి స్తోత్రం. అబ్రహాముని యజమానుడా అని పిలుచుచు తనకి గౌరవాన్ని ఇస్తూ
తన యజమానుణ్ణి గౌరవిస్తూ ఆమె ఈ లోకములో జీవించింది కాబట్టి మరి ఆ అబ్రహాము యొక్క కుటుంబాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, మరి ప్రపంచానికి ఆశీర్వాదము తీసుకొచ్చినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. వారిరువురు కూడా ఒకే శరీరముగా ఈ లోకంలో జీవించారు. అబ్రహాము తన భార్యను ప్రేమించాడు. శారమ్మ తన యొక్క భర్తను యజమానుడా అని పిలుచుచు గౌరవించుచు తన యొక్క ఒక బలహీన ఘట్టమైనప్పటికీ మరి ఆమె తన భర్తకు లోబడి దేవుని మాటను పాటిస్తూ ఇరువురు కూడా దేవునికి విధేయులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇరువురు భార్య భర్తలు ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉంటారో ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి విధేయతను చూపిస్తారో ఆ కుటుంబము ఆశీర్వాదమును పొందుకున్న కుటుంబంగా, అనేకులకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే కుటుంబంగా ఉంటుంది. అబ్రహాము యొక్క కుటుంబాన్ని మనం చూస్తే ప్రియులారా, ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకొచ్చినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం కనబడుతూ ఉన్నది. ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకొచ్చినటువంటి కుటుంబం అబ్రహాము యొక్క కుటుంబం. ఆ కుటుంబము మరి ఇరువురు కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని మాటకే లోబడ్డారు. వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈ లోకంలో జీవించారు. ఓ పురుషుడా, ఓ స్త్రీ, నీకు దేవుడు పెట్టినటువంటి విధి ఏంటి అంటే, నువ్వు చేయవలసింది ఏంటి అంటే, నీ భర్త భార్యను, భర్త భార్యను ఇరువురు కూడా అర్థం చేసుకుంటూ ఈ లోకంలో జీవించాలి అన్నదే దేవుడు పెట్టింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈ లోకంలో జీవించాలి, అది ఖచ్చితం. దేవుడు పెట్టినటువంటి రూలు. కాబట్టి ప్రియులారా, వారిరువురు ఒకే శరీరం అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, వారిరువురు ఈ భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేయాలి, ఒకే మాట మీద ఉండాలి, ఒకే తాటి మీద నడవాలి, ఒకే హృదయాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఆశీర్వాదము ఆ కుటుంబానికి కుమ్మరిస్తాడు. అబ్రహాము యొక్క కుటుంబమును మనం చూసినట్లయితే ఆ కుటుంబము ఏకతాటి మీద ఉన్నది. దేవుని మాట మీదనే వాళ్ళు నిలబడి ఉన్నారు. నోవాహు యొక్క కుటుంబం కూడా ఆశీర్వాదమును మరి ప్రపంచానికి ఇచ్చినటువంటి కుటుంబంగా కనబడుతూ ఉన్నది. మరి నోవాహు భార్య, వారి యొక్క ముగ్గురు కుమారులు, అదేవిధంగా ప్రియులారా వారి ముగ్గురు కోడళ్ళు కూడా ఒకే తాటి మీద ఒకే మాట మీద వాళ్ళు నిలబడి ఆ యొక్క ఓడను తయారు చేసే విషయంలో అన్ని విషయాలలో వారు దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాట వాక్యానుసారంగా వాళ్ళు జీవించారు. నీతిమంతుడిగా ఆ యొక్క నోవాహు కుటుంబం నీతిమంతుని కుటుంబంగా ఆ యొక్క నోవాహు కుటుంబం నిలబడ్డది. ప్రపంచం మీద నేరస్థాపన చేశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు నేరస్థాపన చేసి ఏం చేశారండి, వాడెక్కి ఈ భూమి మీద మేమే నీతిమంతులం, ఈ భూమి మీద మేమే నీతిగా జీవించే వాళ్ళమని చెప్పి వాళ్ళు భూమి మీద నేరస్థాపన చేసి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఆశీర్వాదము తీసుకొచ్చే కుటుంబంగా నీ కుటుంబం ఉన్నదా? అబ్రహాము కుటుంబం వలె మన కుటుంబాలు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లారా, అబ్రహాము యొక్క కుటుంబం మరి దేవునికి లోబడినటువంటి కుటుంబం. అబ్రహాము కుటుంబం ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకొచ్చినటువంటి కుటుంబం. ఎట్లా తీసుకొచ్చారండి? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా అబ్రహాము యొక్క సంతానములోకి చేర్చబడుతూ ఉన్నారు. ఎట్లా చేర్చబడుతూ ఉన్నారు? అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుని వాక్యానుసారంగా జీవించాడు. అబ్రహాము శారమ్మ ఇరువురు కూడా దేవునికి లోబడ్డారు. కాబట్టి
వారి కుటుంబంలో నుంచి క్రీస్తు అనబడినటువంటి రక్షకుణ్ణి ఈ లోకంలోనికి దేవుడు పంపించి ఉన్నాడు. ఆ క్రీస్తును నమ్మినటువంటి ప్రతి బిడ్డ కూడా, క్రీస్తును నమ్మినటువంటి ప్రతి కుటుంబం కూడా, క్రీస్తుని అంగీకరించినటువంటి రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి కుటుంబం కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా అబ్రహాము యొక్క కుటుంబంలోకి చేర్చబడుతూ వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆధిక్యత అదే. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అంటే ఎవరైతే క్రీస్తునందు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారందరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? అబ్రహాము యొక్క సంతానముగా, అబ్రహాము యొక్క వారసత్వంలోకి వారందరిని కూడా నెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీ కుటుంబం కూడా అనేకులకి ఆశీర్వాదము తీసుకొచ్చినటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉన్నదా? భార్య భర్త ఇరువురు కూడా ఒకే శరీరము. మీరు ఈ లోకములో విడగొట్టబడ్డారు. స్త్రీ లక్షణాలు ఆదాములో నుంచి తీయబడ్డాయి. ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టేటప్పుడు పరిపూర్ణ మానవుడిగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము గాఢ నిద్ర పట్టిందో ఆదాముకి మాంసమును తీశాడు దేవుడు, ఎముకను తీశాడు, హవమ్మగా తయారు చేసి ఉన్నాడు. ఎంత గొప్ప మరి మర్మాన్ని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనమందరము కలిసి మరి భార్య భర్తలారా మీరిరువరు గమనించాల్సింది, మీరిద్దరు కూడా ఒకే శరీరం, ఒకే మాట మీద జీవించాలి, ఏకీభవించాలి ఈ భూమి మీద. అప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల ఈ ప్రపంచం పట్ల మనల్ని ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అబ్రహాము కుటుంబం వలె నీ కుటుంబం కూడా ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవటానికి ఈ భూమి మీద మరి భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకీభవిస్తున్నారా? మీతో పాటు మీ పిల్లల్ని కూడా మీతో ఏకీభవం చేయండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీరిరువురు కూడా ఒకే శరీరం కనుక మీరు ఏకీభవించండి ముందు. ఆ తర్వాత మరి మీ పిల్లలు కూడా మీతోటి ప్రయాణం చేస్తారు. మీ పిల్లలు మీతో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ కుటుంబము ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి కుటుంబంగా ప్రపంచానికే మరి తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లారా, క్రీస్తును నమ్మినటువంటి మనమందరము కలిసి దేవుడు అబ్రహాము యొక్క వారసత్వంలోనికి మనందరిని కూడా క్రీస్తును బట్టి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతానముగా అబ్రహాము కుమారులకు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు చెప్తూ ఉన్నాడు దేవుడు. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు. అబ్రహాము కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని అబ్రహాముకి దేవుడు మెల్కీషెదెకు రూపంలో చూపించి ఉన్నాడు. ఆ యొక్క మెల్కీషెదెకు అబ్రహామును కలుసుకున్నాడు. రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాముకి దేవుడు మరి మెల్కీషెదెకు ద్వారా అనగా తన కుమారుడి ద్వారా చెప్పి అన్నాడు. నా కుమారుని నీ గర్భంలో పుట్టిస్తాను అని దేవుడు చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి అంత విశ్వాసం రావటానికి గల కారణం ఏంటంటే ఆయన క్రీస్తును గూర్చి మాట విన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం. అబ్రహాము క్రీస్తును చూశాడు. క్రీస్తును చూసినటువంటి ప్రతి బిడ్డ కూడా విశ్వాసములో ముందంజ ఉంటారు. ఈరోజు క్రీస్తు నీ పాపముల కోసం మరణించాడని, సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మితే అబ్రహాము యొక్క సంతానంగా నువ్వు తీర్చిదిద్దబడతావు.
ఓ భార్య, ఓ భర్త, మీరిరువురు కూడా ఈ లోకంలో ఏకీభవించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబమును ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు అబ్రహాం యొక్క సంతానంగా తీర్చిదిద్దబడతారు అని దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బాబీ చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి తండ్రి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబ్ని, జైలు ఎగ్జామ్స్ విషయమే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచిగా రాయగలుగుటకు సహాయం చేసి నడిపించండి, జాబ్ అనుగ్రహించండి. రమ్యకు కూడా జాబ్ అనుగ్రహించండి. జయబాబుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కిషోర్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. నీ కుమారుడు చుట్టూ కంచి వేయండి తండ్రి. అదేవిధంగా శృతిని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభువా. వారు ఇల్లు కట్టుకొని చుండగా మీరు దీవించని ఆయన ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించని ఆయన. అభిషేక్ను జ్ఞాపకం చేసుకోండి, ఆశీస్సును ముట్టుకోండి ప్రభువా. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా. నీకే వందనాలు. వారి చుట్టూ కంచి వేయండి. అదేవిధంగా కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా. జడేని జసేని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల చుట్టూ కంచి వేయండి. అదేవిధంగా నాయన కెనడీ వారి అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. విజయరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఇచ్చిన 3 పిల్లలను దీవించిన ఆయన ఆశీర్వదించండి తండ్రి. రాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని, బాలరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనకరాజు గారి కుటుంబాన్ని, జన్ను ప్రవీణ్ గారి కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనసూయమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భారత లక్ష్మి కుటుంబాన్ని, పుల్లమ్మ గారిని ముట్టుకోండి ప్రభువా. హైమవతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సామ్రాజ్యం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు. జీవమనమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియాంకాని, అదే శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు. లుదియా గారి కుటుంబాన్ని, నీకే వందనాలు. జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో ప్రభా డేవిడ్ రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జాన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన 3 పిల్లలను దీవించండి తండ్రి. ఎం బాబు గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన 2 పిల్లలను కూడా దీవించండి. ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. జేమ్స్ యాకే గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఓయి ఫ్రెండ్స్ అని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మక్క మురళి కుటుంబాన్ని, చక్రవర్తి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గోపాలకృష్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరాజు నున్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రశాంత్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రసూలపా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సైదుల కుటుంబాన్ని, వారి మిస్సెస్ గారిని, వారికి ఇచ్చినటువంటి 2 పిల్లల్ని దీవించండి. అదేవిధంగా తండ్రి నీ కృపతో ఆ సైదులు మా మధ్యలో లేడు నాయన, వారి కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఆ కుటుంబంలో ప్రభు ఓదార్పును కలిగించండి. సైదుల కుటుంబంలో ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి పిల్లల్ని దీవించు నాయన, ఆశీర్వదించండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభు. సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శేఖర్ చింతా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన 2 పిల్లల్ని దీవించండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభు. రామేశ్వర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు. చక్రవర్తి గారి కుటుంబాన్ని, జయమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంధ్య కుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శారదా గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు ప్రభు. సంధ్య వారికి ఇచ్చినటువంటి కుమారుని కూతురుని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సరితాని లక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించు నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరము చూపించి, దయ చూపించి, జాలిని చూపించమని ప్రభు నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.
ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడెప్పుడు మనందరికీ ప్రపంచంలో పరిశుద్ధులందరికీ ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు.